అర్రల అలిగి కుసున్నవానే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత చిన్నబోయనోయి అనుకుని ఒక పాట ఉంటుంది. మళ్ళీ ఈ పాట ఎందుకు పాడుతున్నారు అనుకున్నారు. మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారట ఉదయం 9 గంటలకు ప్రోగ్రామ్ అని బయటికి వెళ్ళారట బేగంపూడి ఎయిర్పోర్ట్ దగ్గరికి. హెలికాప్టర్ మీద ఎక్కి తిరగాలని ఒక చిన్న టూర్ వేసుకున్నారు మన వాళ్ళు. ఎవరు? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు వేసుకుంటే 9 గంటలకు రమ్మని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 కూడా రాలే. ఇది చూసి ఛీ ఇది ఎక్కడ ఏ వారము ఇంతసేపు వెయిట్ చేసేది అనుకుంటూ వెంకటరెడ్డి కోమటిరెడ్డి నా తుండులో అనుకుంటూ ఆ ఉన్న తుండుని కింద పడేసి ఆయన కారు వేసుకొని ఉరికిండట. మరి ఏం సందర్భం ఏందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామా? ఆయన కోసం ఎంతసేపు ఆగాలి అంటూ అలిగి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సాగర్కి వెళ్లాల్సిన మంత్రుల ఉత్తమ్ కోమటిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ 10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్టుకు రావాలని చెప్పి ఉత్తమ్ 10 గంటల వరకు రాలేదని కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అలిగి వెళ్లిపోయిన మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జున సాగర్కు హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్ లక్ష్మణ్. గిది వ్యవహారము. మీరు ఏదైనా చూసుకుంటారు మిత్రులారా. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన వెంకటరెడ్డి అనుకుంటే ఆశావాసి ముచ్చట కాదు, ఇది ఎక్కడికో పోవాల్సిన ముచ్చట కాదు. ఈ నాగార్జున సాగర్ డ్యాములు గేట్లు ఎత్తడానికి బేగంపేట నుంచి వాళ్ళు ఒక చిన్నపాటి హెలికాప్టర్ని అరేంజ్ చేసుకున్నారు. ఉన్నది ఒకటే హెలికాప్టర్ కదా. ఆయన గంట నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే 8:30కు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి గంటన్నర సేపు అక్కడ నిలబడి ఎదురు చూశాడు. ఎవరి కోసం? ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం. పొద్దుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మంచిగా సర్దుకొని వచ్చిండు. తర్వాత ఏమైంది మిత్రులారా అంటే 10 అయినా కూడా పత్తా లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది చూసి సార్ గారికి యాష్ట పుట్టింది. యాష్ట పుట్టుడితోటి ఆయన ఆడ నుంచి ఇదేం ప్రోగ్రాము నా తుండులో ప్రోగ్రాం అనుకుంటూ ఆడ నుంచి ఆడ మంత్రి నేను ఆయన కోసం ఆగాలి, ఓ టైం లేదు పాడలేదు ఏం లేదు అనుకుంటూ కోపంతో ఆడ నుంచి అలిగి వెళ్ళిపోయాడు. మన ఊళ్ళో పోరగాలు అడుగుతారు చూడు, అన్నం తినకుండా చాక్లెట్ అడుగుతూ ఉంటారు చాలా వరకు. ఆ చాక్లెట్లు అడుగుడు, ఆ మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు ఏముంటే అవన్నీ చేసుడు ఈ చిన్న పొరగాళ్ళు చేస్తూ మనం చూసిందే. వాళ్ళకన్నా అద్మానంగా తయారయ్యాలన్నమాట. వీళ్ళు వాళ్ళకన్నా అద్మానంగా తయారై వాళ్ళ తీరుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు హెలికాప్టర్ మీద కొట్టుకునేందో ప్రజల సొమ్ముని 25 కిలోమీటర్ మిత్రులారా పక్కకే 25 కిలోమీటర్లకే హెలికాప్టర్ వేసుకొని పోవుడు, దగ్గరకే బర్త్డే కటింగ్లు చేయడానికి హెలికాప్టర్ వేసుకొని పోవుడు, ప్రజా సమస్యల కోసం ఏ రోజు హెలికాప్టర్ వేసుకొని పోలే వీళ్ళు, బయటికి రారు కూడా. ఈ కొండాయి గ్రామం ములుగు దగ్గరలో ఉన్న చెన్నబోయినపల్లి కొండాయి గ్రామం దగ్గర వరద ఉద్రిక్తంతో ఊరే మునిగిపోతా ఉంటే మేము అక్కడ బతకలేమనుకుంటూ ఆ నుంచి చాలామంది దొడ్ల గ్రామం దగ్గర నివసిద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే ఆడికెళ్ళి ఒక హెలికాప్టర్ వేసుకుని వాళ్ళ సమస్య గురించి మాట్లాడితే ఏమైంది మంత్రులకు? హెలికాప్టర్ల మీద అలుగుడు, ఒక మనిషి పారిపోవుడు, విచిత్రం ఉంది వీరి చేష్టలు. మరి ప్రజలు ఎవరి మీద అలగాలి? మరి ఈ హెలికాప్టర్ల మీద మంత్రుల మీద మీరు అలిగితే ప్రజా సమస్యల పైన ప్రజలు ఎవరి మీద అలగాలి? దేని మీద అలగాలి? రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీని బట్టి ఆయన తిరుగుతూ ఉంటాడు, రాష్ట్రంలో ఉన్న మంత్రులేమో హెలికాప్టర్ల మీద లొలి పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి వీళ్ళ గురించి ఎంత చెప్పినా దండగా అనిపిస్తుంది నాకైతే. పక్కకే విచిత్రం కాకపోతే పక్కపక్కకే హెలికాప్టర్లు. రేపో మాపో వీళ్ళు టిఫిన్ చేయాలని కూడా హెలికాప్టర్లో పోయేటట్టే ఉన్నారు, జల్సాలు చేస్తూ ఉన్నారు. ప్రజా సొమ్ము ఫుల్గా పడుంది, రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం బగ్గా ఉంది, తీసుకొచ్చిన అప్పులు జేబుల్లోనే ఉంది. ఇటు ప్రజలకి ఇవ్వకుండా ఇటు ప్రజా సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందియకుండా జల్సాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ బట్టేమో ఆయన తిరుగుతూ ఉన్నాడు, రాష్ట్రాల బట్టేమో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇట్లా కాంగ్రెస్ పాలన ఇట్లుంటుంది. వీళ్ళతోటి ఒక పని పాట ఒకటి ఏదైనా రాష్ట్రానికి ఒరిగేదేమైనా ఉందా అంటే ఏది ఒరగదు. వీళ్ళతోటి ఒరుగుడు ఉండదు, సచ్చుడు ఉండదు. అనవసరంగా గెలిపించాం వీళ్ళని అనేది ముచ్చాడు తప్ప వీళ్ళతోటి పావల వంతు కూడా రాష్ట్రానికి ఒరిగేదే ఉండదు. ఈ అలిగిపోవుడేందో, ఈ వ్యవహారాలేందో, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేందో, ఒకళ్ళు చూస్తేనేమో అట్లా ఇంకోళ్ళు చూస్తేనేమో ఇట్లా.